నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలోని 3 పార్టీలు జట్టుగా కొనసాగుతూనే తమ పునాదులు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయి. జనసేనాని పవన్ సైతం పార్టీని వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీని సంస్థాగతంగా బలం పెంచుకునేలా కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ మరింత బలోపేతం కావాలని భావిస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ కొత్త ఎత్తుగడలతో ఆపరేషన్ ఏపీకి రెడీ అవుతుంది. అందులో భాగంగా మెగా సమీకరణలను తెర మీదకు తెస్తుంది. ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయమూ జరగనుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం జమిలీ దిశగా అడుగులు వేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జమిలీ నాటికి తమ పట్టు పెంచుకోవాలని కూడా భావిస్తుంది. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీలోనూ తమ బలం పెంచుకునే వ్యూహాలను పదును పెడుతోంది. ఏపీకి గతం కంటే భిన్నంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. విమర్శలకు అవకాశం లేకుండా కీలక అంశాలను స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. పవన్ ఇటు చంద్రబాబుతో పాటుగా అటు కేంద్రంలో ప్రధాని మోడీతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ ముఖ్య నేతలు పవన్ కు ప్రయారిటీ పెంచుతూ కొత్త సంకేతాలు ఇస్తున్నారు. ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీజేపీ కొత్త నిర్ణయాలు అమలుకు సిద్ధమైందని చెప్పొచ్చు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఆర్ కృష్ణయ్య తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన్ను బీజేపీలో చేర్చుకోనుంది. రాజ్యసభ సీటు ఇప్పటికే కృష్ణయ్యకు ఖరారు చేసింది. కృష్ణయ్య ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నము చేస్తోంది. అదే సమయంలో పవన్తో సంబంధాలు భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. పవన్ తాజా ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు ఇచ్చిన ప్రాధాన్యత కొత్త చర్చకు కారణమవుతుందని చెప్పొచ్చు. బీజేపీ ముఖ్య నేతలు ఏపీలోనూ సొంతంగా బలపడేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కొత్త నిర్ణయాలకు కూడా సిద్ధమవుతున్నారు. ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై బీజేపీ నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం కానున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనకు 2 ప్రధాన సామాజిక వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో బీజేపీ అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ వర్గాలను దగ్గర చేసుకోవడం పైన కూడా గురిపెట్టిందనే చెప్పొచ్చు. పవన్ సనాతన ధర్మం నినాదం, పవన్ తరచూ స్పందిస్తున్న విధానంతో తమకు జనసేనతో కలిసి వస్తుందనే లెక్కలు వేస్తుంది. దీంతో రానున్న రోజుల్లో బీజేపీ ఏపీలో తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పొచ్చు.